ట్రోల్ చేయడానికి మనుషులు ఎవరు ఎటువంటి వాళ్ళు ఏమీ సంబంధం లేదండి. ఈ నెగటివ్ ట్రోల్స్ చేయడానికి పక్కా అలవాటు పడిపోయినరు వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో. పాపం కల్పన ఏదో దాంతో రికవర్ అయింది, ఏదో పొరపాటున నిద్ర కోసం వేసుకున్నానని తను సొంతగా వీడియో చేసి పెట్టినప్పటికీ కూడా ఆమెను ఇంకా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసము? భర్త గురించి, బిడ్డల గురించి ఏవో పిచ్చి పిచ్చిగా రాయడము, ఆమెను ఇంకా బాధ పెట్టడం మానసికంగా. నిజంగా ఏదైనా విషయం ఉంటే దాన్ని 10 మందికి తెలిపి వాళ్లకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ వాళ్ళ విషయాలను తెలియనప్పుడు ఏదో రాసిండ్రు, పని మనిషి అలా అందని ఇదని. వీళ్ళకి ఏదో ఒకటి దొరకాలండి, కోతి కొబ్బరికాయ దొరికింది అన్న విధంగా ఈ సోషల్ మీడియా వాళ్ళు మాత్రం ఏది ఇంత దొరికినా కూడా దాన్ని ఏకి పారేస్తూ ఉన్నారు. మరి అది మంచి విషయంలో అయినప్పుడు సంతోషిస్తాము. అట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి, అటువంటి మనకు సమాజానికి ఉపయోగపడని విషయాలు జరుగుతున్నాయి. అటువంటి వాటిని ఖండించాలి, వాటిని ట్రోల్ చేసి ఆపాలి. అంతేగాని ఇట్లా మనుషులను సంస్కారవంతంగా వాళ్ళ కుటుంబ జీవితాన్ని బట్టబయలు చేస్తూ ఏదో ఉంది వీళ్ళు సాటిస్ఫై అయితలేరు, అక్కడ ఏదో జరగాలి, ఏదో అయిపోయింది, అది అంతా బయటకు రావాలి, వీళ్ళు హ్యాపీ కావాలి, వాళ్ళ కుటుంబం మంచిగా ఉండకూడదు, వాళ్ళ పిల్లలు బయటకు రావాలి, వాళ్ళ చరిత్ర అంతా చెప్పేసేయాలి, ఇప్పుడు వీళ్ళు వ్యూస్ తెచ్చుకోవాలి, వీళ్ళకు డబ్బులు బాగా రావాలి. ఇదే తప్ప ఒక మనిషిని అనవసరంగా ఎందుకు మనం ట్రోల్ చేస్తున్నామో? ఆమె పాటలు పాడుకుంటూ ఆమె చక్కగా ఉండేది, ఏదో పొరపాటున ఎక్కువ డోసేజ్ వేసుకోవడం వల్ల ఈ పరిస్థితి అయిందని ఆమె చెప్పినా కూడా, మనిషి రికవర్ అయ్యి తనకు తాను చెప్పినా కూడా ఇంకా వదిలిపెట్టట్లేదంటే వీళ్ళని ఏమనాలండి? మీరేమంటారు చెప్పండి?